దయగల దెయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన శౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడివి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉన్నది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని శౌరికి తోచింది. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు శౌరి కంటబడింది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలంత పెద్ద తొర్ర ఉన్నది. అందులో వెచ్చగా ఉండడంతో శౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. 3 దెయ్యాలు దోసిళ్లతో డబ్బు ఆ తొర్రలో గుమ్మరిస్తున్నవి. తొర్రలో నుంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన శౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకా పిచ్చికేకలు అని దెయ్యాలు అన్నవి. శౌరి ఎలాగో గొంతు పెగుల్చుకొని మీరు దెయ్యాలు గనక అని అన్నాడు. దెయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అని ఒక దెయ్యమన్నది. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దెయ్యాలకెందునా తీసిపోరు. అయినా వాళ్లకు దెయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అని మరొక దెయ్యమన్నది. అందుకే ఈ తొర్రలో డబ్బు దాస్తున్నాం. మనిషికి డబ్బంటే మహా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అని మూడో దెయ్యమన్నది. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న శౌరిని బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దెయ్యాలు బ్రతిమలాడడం ప్రారంభించాయి. అవును, దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు. వాళ్ళకి డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ శౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు. బాబు ఆ పని చేస్తివా మేం బతికిపోతాం. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దెయ్యాలు అదృశ్యమైపోయాయి. అప్పటికి తెల్లవారుతున్నది. శౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్నంలో పనైందా, మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మూత బరువు అని శౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే అడిగింది. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ శౌరి డబ్బు నేలమీద గుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు. మీ తెలివి తెల్లవారినట్టున్నది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగో దెయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దెయ్యాలు శౌరి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి శౌరి తమను సమీపిస్తూ ఉండగానే వచ్చావా, మేమిచ్చిన డబ్బు తీసుకొని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగాయి. తెగ మురిసిపోయారు. దెయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అని శౌరి అన్నాడు. ఇకనేం అయితే పద అంటూ దెయ్యాలు పొంగిపోయాయి. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్లకు దెయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి. అవును, అన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డాశ అని శౌరి అన్నాడు. దెయ్యాలు పెద్దవాళ్ల కోసమని శౌరికి మరికొంత డబ్బు ఇచ్చాయి. శౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో వెర్రి దెయ్యాల్లా ఉన్నాయి. అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకొక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని చెప్పవలసిందేమిటో భర్తకు చెప్పింది. శౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకొని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్లు చాలా సంతోషించారు. కానీ వాళ్లలో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్లు అంతగా తృప్తిపడినట్టు లేదు. వాళ్లను తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని
మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు శౌరి ఊరి వాళ్లతో, ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి, కళ్ళారా వాటిని చూడాలని కోరిక ఉన్నవాళ్లంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరారు. శౌరి వాళ్లతో, అంతా ఒకే ఊరి వాళ్ళం గనక నిజం చెప్పేస్తున్నాను. నాకీ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడమెందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను. కానీ ఈ రాత్రిలో ఉండగా 3 దెయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ల దిక్కుమాలిన లోకానికి వచ్చే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతాయట. మీరంతా ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దెయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా తొందరపడకండి, మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అని అన్నవి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దెయ్యాలు పూర్తిగా ఆసంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. శౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అని ఆవేశం నటిస్తూ అన్నాడు. దెయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మ జన్మలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని శౌరి పైకి అనేసి మహదానందంగా ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసొచ్చిందని చెప్పడం విన్న దొంగలు అతడి ఇంట జొరబడ్డారు. వాళ్ళు శౌరి భార్యను స్తంభానికి కట్టేసి దెయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టింది కూడా దోచుకున్నారు. శౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాప పడుతున్న వాడిలా, మనుషుల్ని మోసగించినా దెయ్యాల్ని మోసగించినా మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అని అన్నాడు. శౌరి భార్యకు తను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది.